ఇది మొదటి అక్షరంలో దాగి ఉంది. ఆ అంటే అమ్మ. రెండోది 33 కోట్ల దేవతలు ఎక్కడైతే ఉన్నారంటున్నారో అటువంటి గోమాత మన దేశంలో కాపాడుకుంటున్నామా? కేవలం పూజకు మాత్రమే ఉపయోగపడుతున్నదా? మన దేశాలలో మన గోమాతను కాపాడుకుంటున్నామా, రక్షించుకుంటున్నామా? ఇది ఎప్పటికప్పుడు చర్చించుకోవాలి, ఆలోచించుకోవాలి. మన దేశంలో ఒక కుక్కను కొడితే సుప్రీంకోర్టు కుక్కలను కొట్టకూడదు, కుక్కల్ని కాపాడుకోవాలి అని చెప్తే స్టేట్మెంట్ ఇస్తూ ఉంది. అంతకుముందు ఎవరో ఒకడు ఒక జింకను కొడితే, ఒక లేడీని కొడితే వాడికి 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు జైలు శిక్ష వేశారు. ఎక్కడైనా ఒక జంతువును కొడితే వాడి వెంటనే జైలు శిక్ష అంటున్నారు. కానీ మన దేశంలో అమ్మ తర్వాత అమ్మ ఆ గోమాతని మన కళ్ళ ముందే చంపేస్తూ ఉంటే, మన కళ్ళ ముందే ఆవుల్ని ఎత్తుకుపోతూ ఉంటే మనం కేవలం చూస్తున్నాము, పట్టించుకోవటం లేదు. కానీ ఈ దేశం బాగుపడాలంటే, మన వ్యవసాయం అంతా బాగుపడాలంటే మన గోమాతని కాపాడుకోవాలి. అందుకే మన పెద్దలు 2వ అక్షరంలో ఆవు అన్నారు. మూడోది ఈ ఇల్లు. మన ఇల్లు ఎలాగున్నది, ఇంట్లో వ్యక్తులు ఎట్లా ఉన్నారు, ఇంట్లో ఏం మాట్లాడుకుంటున్నాము, ఏ పూజలు చేస్తున్నాము, బంధువులు వస్తే ఎట్లా పలకరిస్తున్నాము, ఇవన్నీ ఈ సంబంధించిన విషయం. ఇక 4వది, ఇక్కడెక్కడైనా సరే ఒక సీసీ కెమెరా ఉంది అన్నారు అనుకోండి, ఈ గ్రౌండ్ లో సీసీ కెమెరా ఉంది అంటే మనము కూర్చునే పద్ధతిలో, మాట్లాడుకునే పద్ధతిలో, మనకి కాని వస్తువు ముట్టుకునే విషయంలో ఆలోచిస్తాము. ఎందుకు? సీసీ కెమెరాలో ప్రతిదీ రికార్డ్ అవుతున్నది. ఆలోచన మిత్రులారా, ఒక సీసీ కెమెరా ఉంటే, ఇంత జాగ్రత్తగా ఉంటే, ఆ పరమేశ్వరుడు చూపు, ఆ పరమేశ్వరుడు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.